రాజస్థాన్లోని జోధ్పూర్ నగరంలో ఓ విభిన్నమైన వివాహం జరిగింది. ఉక్రెయిన్కి చెందిన 72 ఏళ్ల స్టానిస్లావ్, 27 ఏళ్ల అంజెలీనా హిందూ సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. వయసులో 45 ఏళ్ల తేడా ఉన్న ఈ జంట వివాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట భారత్ పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని చారిత్రక కోటలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వాతావరణంతో మంత్రముగ్ధులై హిందూ రీతిలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వివాహ వేడుకకు బంధువులు హాజరు కానప్పటికీ స్థానికులు కొందరు పాల్గొన్నారు. స్టానిస్లావ్ తెల్లటి సంప్రదాయ దుస్తులు ధరించి పెళ్లిపీటల మీద కూర్చోగా, అంజెలీనా లాలా చీరకట్టులో కనిపించింది. స్థానికుల సమక్షంలో వైభవంగా వివాహం జరిగింది. స్టానిస్లావ్ను నిజంగా ప్రేమిస్తున్నానని అంజెలీనా చెప్పడం వారి బలమైన అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఈ వివాహం ప్రేమకు వయసు, దేశం, సంస్కృతి అడ్డంకులు కావని నిరూపించింది. వయసు కేవలం సంఖ్య మాత్రమే అన్న సత్యాన్ని ఈ జంట మరోసారి రుజువు చేసింది. ఈ ఉక్రెయిన్ జంట భారత సంస్కృతి పట్ల చూపిన గౌరవం విదేశీయులను కూడా మన సంప్రదాయాలు ఎంతగా ఆకర్షిస్తాయో చాటి చెప్పింది. గతంలో ఇలాంటి వివాహాలను సమాజం సులభంగా అంగీకరించేది కాదు. కానీ ఆధునిక ఆలోచనలు, వ్యక్తిగత స్వేచ్ఛకు గౌరవం, ఐవీఎఫ్ వంటి వైద్య పద్ధతులు సమాజ దృక్పథాన్ని మార్చాయి. ఈ వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, ఇది ప్రేమకు హద్దులు లేవని, సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ఎంత విలువుందో తెలియజేసే ఒక గొప్ప ఉదాహరణ. ఈ జంట పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వయసు తేడా ఉన్నప్పటికీ ప్రేమ, అనుబంధం ఉంటే జీవితాన్ని సంతోషంగా గడపవచ్చని ఈ జంట నిరూపించినట్టయింది.